హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీ జైనబ్స్ కిచెన్. ఇవాళ వచ్చేసరికి డిన్నర్ ప్రెప్ గాయ్స్. సో ఫస్ట్ అయితే ఇక్కడ గోంగూర పచ్చడి కోసం మేము ఒక 10 to 15 గ్రీన్ చిల్లీస్ని తీసేసుకొని గోంగూర ఆకులను వేసి మంచిగా ఉడకబెట్టేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇక్కడ ఫ్రై, ఇది కలుపుకూర ఫ్రై అనమాట, లైక్ ఆలు అండ్ వంకాయ. సో ఫస్ట్ అయితే ఆయిల్లో మెంతిపొడి కొంచెం వేసి తాలింపు వేసేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసేసుకొని ఆలు వేసి ఫ్రై చేయాలి గైస్. సో ఫస్ట్ ఆలు అనేది ఫ్రై అవ్వాలన్నమాట. లైట్గా సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేస్తే మంచిగా ఫ్రై అయిపోతుంది, లోపల నుంచి కుక్ అవుతుంది అనమాట. ఆ తర్వాత అయితే మేము లేతగా ఉన్న వంకాయ తీసుకున్నాం గైస్. చూసారు కదా ఎంత వైట్గా ఉందో, అంత వైట్గా ఉంటే అప్పుడే వంకాయ టేస్ట్ బాగుంటుంది. అండ్ మొత్తం వేసేసి ఫ్రై చేసుకోవటమే. ఫైనల్గా అయితే కారం అండ్ ధనియా ఆకులు వేసేసి మంచిగా ఫ్రై చేసుకుంటే టేస్టీ యమ్మీ ఫ్రై రెడీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మన గోంగూర ఉంది కదా, అందులో మనం జీలకర్ర, కల్లుప్పు, అలాగే వెల్లుల్లి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి గైస్. ఇలా చూపిస్తున్న విధంగా అలా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత లాస్ట్లోకి మనం ఆనియన్స్ అని కొత్తిమీర వేసుకొని లైట్గా కలుపుకోవాలి అంతే. ఆ ఆనియన్ ఫ్లేవర్ అనేది అందులో దిగిన తర్వాత అయితే గోంగూర పచ్చడి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అండ్ ఇది నిల్వ కూడా ఉంటుంది గైస్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. సో ఇంత పనులు చేసుకున్నాక మధ్యలో మనకి ఆకలేస్తుంది కదా, సో రోల్ అయితే తినేసాను అనమాట. అండ్ ఇంకా డిన్నర్లోకి అయితే సర్వింగ్ చేస్తుంది మమ్మీ ఇక్కడ గోంగూర పచ్చడి అండ్ ఫ్రై అలాంగ్ విత్ రైస్. If you like these recipes, please like, share and subscribe to my channel guys, Zee Zainab's Kitchen. Thank you for watching, and if you have any doubts, please comment down.